ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. అసలు మీ బాబుకి ఈ మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి వచ్చిందనే విషయం మీకు ఎప్పుడు తెలిసింది? సింప్టమ్స్ ఏం కనిపించాయి? 2014 మాకు బాబు పుట్టాడు. ఇల్లుంది, కార్ కొనుక్కున్నాం, బాబు పుట్టాడు, లైఫ్ లో సెటిల్ అయిపోయాము అన్న స్థితిలో వాడు రెండో పుట్టినరోజు అయిన తర్వాత కొంచెం వాడు ఒక విధంగా కాలు పట్టుకొని నించోడం చేయడం చేస్తా ఉన్నాడు అనమాట. మీకు ఒకే ఒక బాబు, తర్వాత మీరు ఏదైనా టెస్ట్లకు వెళ్ళారా? సెకండ్ బేబీ కోసం ఏమైనా ప్లాన్ చేశారా? లేదు ఆ బేబీ కూడా వచ్చే ఛాన్స్ ఉందని ఏమైనా తేలిందా? వీలైతే సెకండ్ బేబీకి వెళ్ళొచ్చు, కానీ ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి పిల్లల్ని తీసుకుని బయటకి ఎక్కడికైనా లేదంటే ఫంక్షన్స్ కి వెళ్ళలేక ఎంతో మంది తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా చుట్టూ ఉన్న జనం రకరకాల ప్రశ్నలతో వేధిస్తూ ఉంటారు. నేను ఒక 5-6 ఏళ్ళు మా బాబుని పబ్లిక్ లో తీసుకెళ్ళాను. లేట్ ఏజ్ మ్యారేజెస్, అలాగే మేనరికం పెళ్లిళ్ళు, రక్త సంబంధికుల్లో జరుగుతున్న పెళ్లిళ్ళు కూడా దీనికి ఏమైనా కారణం కావచ్చు అంటారా? లేట్ ఏజ్ లో కన్సీవ్ అవ్వడం, లేట్ ఏజ్ లో పెళ్లి చేసుకోవడం, చుట్టరికాల్లో పెళ్లి చేసుకోవడం. కడుపును పుట్టిన పిల్లాడు ఇలాగా పెద్ద వ్యాధితో ఇబ్బంది పడ్డం ఒక ఎత్తు అయితే, సమాజాన్ని ఎదుర్కోవడం తల్లిదండ్రులకు ఇంకో ఎత్తు అవుతుంది. నీ ద్వారానే వచ్చింది కాబట్టి నీ ఫ్యామిలీలోనే ఉంది అని వదిలేసి వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ కూడా. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితో బాధపడుతున్న తన కొడుకు ధనుష్ కు ఐశ్వర్య అనే చక్కని చుక్కతో యాక్టర్ నెపోలియన్ పెళ్లి చేయడం మీద చాలా పెద్ద డిస్కషన్ నడుస్తోంది. మన దేశంలో ఎంతో మంది పిల్లలు ఈ కండరాల వ్యాధితో బాధపడుతున్నారు. ఎంతో మంది తల్లిదండ్రులు దేవుడా మాకెందుకు ఇలాంటి శిక్ష వేశావు అని కుమిలిపోతున్నారు. హైదరాబాద్ కు చెందిన రామలక్ష్మి గారు అలాగే మురళి గారు తమ కొడుకుకి కూడా ఇలా మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి వచ్చిందని తెలిసి అందరిలాగే బాధపడ్డారు. అయితే వారు అలాగా కూర్చోలేదు, బాధపడుతూ ఉండిపోలేదు. తమలా ఇబ్బంది పడుతున్న ఎంతో మంది తల్లిదండ్రులకు, పిల్లలకు సాంత్వన కలిగించాలి, సాయంగా ఉండాలనే ఉద్దేశంతో భారత్ ఎండి ఫౌండేషన్ ని నెలకొల్పి ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు. భారత్ ఎండి ఫౌండేషన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన రామలక్ష్మి గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే లక్ష్మి గారు. నెపోలియన్ కొడుకు పెళ్లితో మాట్లాడుకుందామండి, ఆ పెళ్లి గురించి. ఎందుకంటే ఆ అబ్బాయి వీల్ చైర్కే పరిమితమై ఉన్నాడు. తన పని తాను చేసుకోలేడు, కనీసం తన చెయ్యి కూడా తాను ఎత్తలేకపోతున్నాడు. అలాంటిది ఆ అమ్మాయికి ఇచ్చి అతన్ని పెళ్లి చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు అని కూడా చాలా మంది మాట్లాడారు. దీని మీద మీరు ఏమంటారు? ఎందుకంటే ఈ కండరాల వ్యాధి మీద మీరు ఎన్నో రోజులుగా వర్క్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ ఆయుర్దాయం ఎలా ఉంటుంది, వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ శారీరక స్థితి ఎలా ఉంటుంది, ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను. నమస్తే అండి, థ్యాంక్ యూ ఐ డ్రీమ్కి మీకు ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు. మీరు అడిగిన ప్రశ్నకి నెపోలియన్ గారు చాలా కాంట్రవర్సీ కొంతమందికి చెప్పారు, కానీ మేము ఎలా చూసామంటే అదొక పాజిటివ్ కోణంలో చూద్దాం. ఆ అబ్బాయి ఓకే, మనకి తెలుసు మనకి పరిస్థితి ఏంటి, కాళ్ళు చేతులు కదపలేడు, వీల్ చైర్లో ఉన్నాడు, కానీ తన పని కొన్ని చేసుకోగలడు, కొన్ని చేసుకోలేడు. తను ఒక మనిషి, తనకి ఒక హోప్ ఉంటుంది. మాకు నెపోలియన్ గారు చేసింది ఒక హోప్ క్రియేట్ చేశారు లైఫ్లో, ప్రజల్లో, సేయింగ్ దట్ బాధ వచ్చింది, తట్టుకున్నా, నిలబడదాన్ని ఫేస్ చేద్దాం, అన్నీ ఎంజాయ్ చేయాలి, మనిషి అబ్బాయి కూడా ఎంజాయ్ చేయాలి. మేము ఎలా చూసామంటే అమ్మాయికి కూడా అన్ని విషయాలు తెలిసి ఉంటాయి, ఈ పరిస్థితి అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసి ఉంటుంది, అమ్మాయికి తెలిసే చేసుకుంది అని మేము అనుకున్నాము. పాజిటివ్ కోణంలోనే చూడాలని మేము భావిస్తున్నాము. హోప్ ఇచ్చారు, ఓకే లైఫ్ ఇదే కాదు ఇంకా ఉంటుంది. అట్లాంటి పిల్లలు కూడా కొంచెం మనకి ఫెసిలిటీస్ ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా అన్నీ ఇస్తే కనుక వాళ్ళు లైఫ్ని చూడాలి అన్న ఒక భావంతో ఆయన చేశారని మేము అనుకున్నాము. పాజిటివ్ కోణంలోనే చూద్దామండి, ఎందుకంటే మనం హోప్తో లివ్స్తున్నాం. మీరు మీ జీవించినా మేము జీవించినా అందరం హోప్తోనే ఉంటాం లైఫ్లో. మేమైతే పాజిటివ్గా చూస్తున్నాము. వాళ్ళిద్దరూ సుఖంగా హ్యాపీగా ఉండాలనుకుని వాళ్ళని బ్లెస్సింగ్స్ ఇచ్చామన్నమాట. మేము కూడా ఇది మేము పాజిటివ్గానే చూసాం, కానీ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఎస్, అందరి జీవితాల్లో నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. కాకపోతే ఆ అబ్బాయి వాళ్ళు కూడా హెల్ప్ చూడాలి, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు బయట ప్రపంచంలోకి రావాలి, వాళ్ళు కూడా చాలా చేసే కోణం ఉంది వాళ్ళకి. ఓన్లీ అంగవైకల్యమో ఆర్ ఫిజికల్ డిసేబిలిటీ, కానీ మెంటల్ ఇంటెలెక్చువల్గా వాళ్ళకి ఏం డిసేబిలిటీ లేదు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళకున్న యాక్టివిటీస్లో వాళ్ళు ఎక్సెల్ అవుతున్నారు. చాలామంది ఉన్నారు మన కంట్రీలో. పెళ్ళి అంటారా, అది ఇండివిజువల్ డెసిషన్, మనం వాళ్ళకి అది రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట, ఇండివిజువల్ డెసిషన్. కాబట్టి కండరాల క్షీణత అంటారా, వ్యాధి వచ్చింది ఆయన ఫేస్ చేశారు.
మేము అదే కోణంలో ఆలోచిస్తూ ఈ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. లక్ష్మి గారు, అసలు మీ బాబుకి ఈ మాస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి వచ్చిందనే విషయం మీకు ఎప్పుడు తెలిసింది? సిమ్టమ్స్ ఏం కనిపించాయి? యాక్చువల్లీ కొంచెం నా గురించి చెప్పాలంటే అంతా బాగానే ఉండిందండి. మాకు పెళ్ళి 2007లో జరిగింది. హ్యాపీ గో లక్కీ లైఫ్ అంతా కూడా. నేను ఒక కార్పొరేట్లో పనిచేస్తూ ఉన్నాను. మా హస్బెండ్కి ఒక సాఫ్ట్వేర్ ఫర్మ్ ఉండింది. అతను ఒక ఎంటర్ప్రినర్ అనమాట. నేను కార్పొరేట్ సైడ్లో ఉన్నాను, ఎంఎన్సీలో పనిచేస్తూ ఉన్నాను. 2014 మాకు బాబు పుట్టాడు. ఇంకా అంటే ఇల్లుంది, కారు కొనుక్కున్నాం, బాబు పుట్టాడు, లైఫ్లో సెటిల్ అయిపోయాము అన్న స్థితిలో బాబు పుట్టిన తర్వాత ఓకే సెటిల్ అయిపోయామని అనుకున్నాము. వాడు రెండో పుట్టినరోజు అయిన తర్వాత కొంచెం వాడు ఒక విధంగా కాలు పట్టుకొని నించోవడం చేయడం చేస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకు ఇలా చేస్తున్నాడు ఏంటి అని మేము ఆబ్వియస్లీ డౌట్ వస్తుంది కదా. ఆర్థోపెడిక్ అనుకుని డాక్టర్ గారి దగ్గరికి ఇంట్లో పెద్దవాళ్ళు ఏదో తేడాగా ఉంది అని చెప్పి, వాడికి సిబ్లింగ్స్ కూడా ఉండేపాటికి, అంటే వాడి కజిన్స్, మా ఇంకొక ఆడబిడ్డ బాబు కూడా ఉండేపాటికి ఒక 1 month తేడాతో ఇట్లా నడుస్తున్నాడు అని చెప్పి డౌట్ వచ్చింది. పెద్దవాళ్ళు ఒకసారి చూపిస్తే బాగుంటుంది. మేము ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాము, ఎందుకంటే కాళ్ళు అనేప్పటికి మనకి ఆర్థోపెడిక్ వస్తుంది. ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మాయి ఆర్థోపెడిక్ కాదు, న్యూరాలజీ అన్నారు. కండరాలకు సంబంధించిన వ్యాధి, నా సబ్జెక్ట్ కాదు మీరని ఆయన రిఫర్ చేసిన డాక్టర్ దగ్గరికి మేము వెళ్ళాం. ఆ డాక్టర్ గారు ఫస్ట్ చూడంగానే బాబుని రెండేళ్ళ అని అడిగారు. చూడంగానే టెస్ట్ చేయకూడదు, అతనికి జెనెటిక్ డిజార్డర్ అండి, మస్కులర్ డిస్ట్రఫీ, కానీ మనం టెస్ట్ చేయించుకొని దాన్ని మనం నిర్ధారణ చేద్దామని చెప్పన్నారు. అలా మేము ఒక MLPA అంటారనమాట, ఆ టెస్ట్కి వెళ్ళడం జరిగింది. అది 3 నెలల నుంచి 6 నెలల వరకు వస్తుంది. మాకు 3.5-4 నెలలకి వచ్చింది. చూసాము. డిప్రెషన్ అంటే ఏంటి మనకు ఎందుకు వచ్చింది, హెల్తీగా మునే పుట్టాడు కదా, ఇదేంటి ఇట్లా వచ్చింది అనుకుని కొంచెం మేము మదనపడ్డ మాట వాస్తవము. తర్వాత మళ్ళీ ఎందుకు రెండోసారి సెకండ్ ఒపీనియన్ అంటాం కదా, దానికి వెళ్తే అక్కడ కూడా మాకు నిర్ధారణ అయింది. మేము మా ఫ్యామిలీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉంది అని చెప్తే ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అమ్మ ఇది ఒక పరిస్థితి ఇట్లా ఉంటుంది, ఆయుర్దాయం తక్కువగా ఉంటుంది, యాక్సెప్ట్ చేయాల్సిందే, లేదు కాదు అంటే రెండో వాళ్ళకి వెళ్ళొచ్చు మీరు అన్నట్టుగా కూడా సలహా చెప్పారు. ఒక 6 to 1 year మాత్రం మాకు బాగా ఏంటి మనకి ఎందుకు అన్నట్టుగా మేము ఫీల్ అయ్యామన్నమాట. తర్వాత డాక్టర్కి బాంబే వెళ్తే ఆయన డాక్టర్ గారు అక్కడ డాక్టర్ అనితా హెగ్డే గారని ఒక న్యూరాలజిస్ట్, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్, మంచి కౌన్సిలింగ్ చేసి ఇట్లా ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ మనకి నిమ్స్లో డాక్టర్ మీనా గారు ఉండేవారు, అని పోయారనమాట. మీనా గారు అని ఆవిడ కూడా బాగా మాకు కౌన్సిలింగ్ లాగా ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, అంటే మీరు చదువుకున్నారు కాబట్టి మీకు చెప్పొచ్చు అని మాకు కొంచెం ఎడ్యుకేషన్ చేశారనమాట. ఆవిడ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత ఒక 6 నెలలు సఫర్ అయ్యాము. వెళ్ళాలా వద్దా ఏంటి మనకి ఎందుకు అన్నట్టు మదన పడ్డాము. ఈ లోపల ఏమైందంటే మాకు కొంచెం స్పీచ్ డిలే కూడా అయింది. మా బాబుతో చిన్నప్పుడే తెలుసుకున్నాం కాబట్టి అది కొంచెం స్పీచ్ ఇష్యూ వచ్చి ఒక 2-3 ఏళ్ళు మాట కూడా లేదు, మాట్లాడిన పిల్లవాడు మాట లేదు. అలా కొంచెం మదన పడి అంతా చేసామన్నమాట. ప్రస్తుతం 10.5 ఏళ్ళు వాడికి, నడవడం అయితే లేదు, వీల్ చైర్లోకి వచ్చాడు. బట్ యాక్టివ్ అయ్యాడు, అన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నాడు. అది మా బాబు పరిస్థితి. మేమేమనుకున్నామంటే మాలాగా చాలామందికి తెలీదు ఏంటి ఇది, ఎందుకు వచ్చింది, మనం ఎందుకు సఫర్ అవ్వాలి, మనకే ఎందుకు అన్నట్టుగా లైక్ మైండెడ్ మదర్స్ అందరము, ఫాదర్స్, పేరెంట్స్ అందరం కలిసి ఒక అసోసియేషన్ స్టార్ట్ చేసుకుంటే, ఒక రిజిస్టర్ చేసుకుంటే కనుక మనకి బాగుంటుంది అని ఆల్ ఇండియా పాన్ ఇండియా రిజిస్టర్ చేసామండి దీన్ని. ప్రస్తుతం అయితే మేము అవేర్నెస్ చేస్తాము, ప్రివెన్షన్ ఎలా చేసుకోవచ్చు అని చెప్తాము, ఏ డాక్టర్స్ మనం చూస్తారు, మన పిల్లలకి ఏది అది చెప్తూ ఉంటాము. బయట దేశాల్లో ఏమవుతుంది, ఇండియాలో ఏమవుతుంది, కేర్ ఏంటి, క్లినికల్ ట్రయల్స్ ఏమైనా అవుతున్నాయా, ఏ డాక్టర్ దగ్గరికి వీళ్ళని తీసుకెళ్ళాలి అన్న అవగాహన చేస్తున్నాం కంట్రీలో. ఆల్ ఇండియా పాన్ ఇండియాలో ఉన్నాం, వాలంటరీ వర్క్ చేస్తాము ప్రతి స్టేట్లో. ఎందుకంటే మనకి ఇక్కడ ఇండియా అనేపాటికి భారతదేశంలో ఏంటంటే చాలా లాంగ్వేజెస్, నాకు తమిళ్ రాదు, హిందీ రాదు, అక్కడ పేరెంట్స్తో కనెక్ట్ అవుతేనే వాళ్ళు మాట్లాడతారని, అలా ప్రతి స్టేట్లో ఎవరైతే లైక్ మైండెడ్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ ఒక దగ్గర తీసుకొని వచ్చి మన పిల్లలకి ఏం చేస్తే బాగుంటుంది. అందరు డాక్టర్స్ అన్ని చూడలేరు, ఈ స్పెసిఫిక్గా ఉంటారు. అందుకు ఈ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగిందనమాట. ఇంకో విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలండి, మనకే ఎందుకు అని కాకుండా యాక్సెప్ట్ చేస్తే ముందుకెళ్తాం. ఇది ఒక ఫార్మేషన్ లాగా అయిందనమాట. నేను ఒకే కుటుంబంలో 2 పిల్లలకి కూడా ఈ కండరాల వ్యాధి రావడం అనే దాన్ని చూశానండి. అంటే అలా ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు మీ విషయానికే వద్దాము. మీకు ఒకే ఒక బాబు, తర్వాత మీరు ఏదైనా టెస్ట్లకి వెళ్ళారా, సెకండ్ బేబీ కోసం ఏమైనా ప్లాన్ చేశారా, లేదు ఆ బేబీ కూడా వచ్చే ఛాన్స్ ఉందని ఏమైనా తేలిందా? యాక్చువల్లీ చిన్నది ఇక్కడ చెప్పాలండి. మా బాబు సెకండ్ 2 years అయిపోయిన తర్వాత నేను మేడం దగ్గరికి వెళ్ళానని చెప్పారు కదా, ఆవిడ ఒకటే మాట చెప్పారనమాట, వీలైతే నువ్వు సెకండ్ బేబీకి వెళ్ళొచ్చు కానీ ఛాన్సెస్ ఉంటాయి.
ఛాన్సెస్ అది ఎంత ఉంటుందో మాకు తెలియదు. రావచ్చు ఈ డిజీజ్తో, పుట్టకపోవచ్చు డిజీజ్తో, నార్మల్గా పుట్టచ్చు. కేసెస్ చూసామండి మేము కూడా. బయట సెకండ్ బేబీ ఉన్నవాళ్ళు ఉన్నారు, సెకండ్ బేబీ బాయ్. జనరల్గా ఇది బాయ్స్కి వస్తుంది. 3,500 బాయ్స్లో ఒక బాయ్కి వస్తుంది. 1,00,000 మంది ఆడపిల్లలు ఒక పాపకు వస్తుంది. అందుకు ఆడపిల్లల్లో క్యారియర్ అవుతారనమాట. బాబులకి మెయిన్గా ఉంటుంది డిజీజ్. ఇది ఏంటంటే మళ్ళీ రకాలని చెప్పారు కదా, మస్కులర్ డిస్ట్రఫీలో మనకి చాలా రకాలు ఉన్నాయి. డుషేన్ మస్కులర్ డిస్ట్రఫీ మొదటి రకము, ఇది చిన్నపిల్లలు వచ్చేస్తుంది, 2 ఏళ్ల పిల్లలోనే కనుక్కుంటాం. ఇంకొకటి బెకర్ మస్కులర్ డిస్ట్రఫీ, అది కూడా చిన్నప్పుడు దొరుకుతుంది కానీ దాని ఆన్సెట్ కనిపించదు. అంటే 12-13 కానీ కనిపించదు, బాగా మనకి వాకింగ్ స్టైల్లో కనిపించదు. ఇంకోటి లింబ్-గిల్లెన్ మస్కులర్ డిస్ట్రఫీ, అది 20 ఏళ్ళకి వస్తుంది. 20 ఏళ్ళ వరకు బాగుంటారు, ఏ లక్షణాలు ఏమీ కనిపించవు. 20 ఏళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఇంకొన్ని ఏంటంటే 40 ఏళ్ళకి 60 ఏళ్ళకి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు డ్యూషేన్ మస్కులర్ డిస్ట్రఫీ అనేది ఏంటంటే చిన్నప్పుడు స్టార్ట్ అయిపోతుంది, 2 ఏళ్ళకి తెలిసిపోతుంది. ఇంకోటి ఉంది కంజెనిటల్ మస్కులర్ డిస్ట్రఫీ అంటాం, CMD అంటాం, అది పుట్టుకతో వస్తుంది. అది మెడ నిలపలేరు అనమాట వాళ్ళు. అది ఇంకొక రకం. రకరకాలు ఉంటాయి దీంట్లో. మళ్ళీ దీంట్లో రకరకాలలో ఏదైతే చెప్పానో కొన్ని ఫేటల్ చిన్నప్పుడే ఇదైపోతారు, 16, 17, కొన్ని 20, 30, 40. మనకి LGMD అనే వాళ్ళు, అది ఒక రకం అన్న వాళ్ళకి 40, 50లో వచ్చింది ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ IIT ప్రొఫెసర్స్, జాబ్ చేస్తున్న వాళ్ళు, ఇంకేదో ఉంటుంది. ఆడపిల్లల్లోనూ వస్తుంది LGMD అనేది. పెళ్ళిళ్ళు అయ్యాయి, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళు బాగా ఎక్సెల్ అవుతున్నారు, అలా ఉంటుంది అనమాట. ఇది ఈ రకం కనుక్కున్న అన్నది ఇంపార్టెంట్. రకం కనుక్కున్న ఏ రకం, ఫస్ట్లో డుషేనా, బెకర్ మస్కులరా, లింబ్-గిల్లెన్ మస్కులర్ డిస్ట్రఫియా, ఈ రకాలు కనుక్కోవడంలో వాళ్ళకి ఇచ్చే మేనేజ్మెంట్ కేర్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే 10 ఏళ్ళకి స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి అప్పుడు కేర్ స్టార్ట్ చేయాలి. మా డుషేన్ అనేది 2 ఏళ్ళకే, వాళ్ళకి 2 ఏళ్ళ నుంచి ఫిజియోథెరపీ ఇవ్వడము, మంచి ఫుడ్ పెట్టడము, ఏంటి ఎప్పుడెప్పుడు చలికాలం అనేపాటికి ఏంటంటే కండరాల క్షీణత అంటాం కదా, కండరం పట్టుకుపోయి ఉంటుంది. ఈ చలి తొందరగా ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. ఆ చలి కూడా మనకే పట్టుకుపోతాయి, ఇంకా డిసీజ్ ఉన్న వాళ్ళకి కొంచెం గట్టిగా పట్టుకుంటాయి. అప్పుడు ఫిజియోథెరపీ ఇవ్వడము, వేడి పుట్టించాలి, బాడీలో వేడి పదార్థాలు పెట్టాలి. అది ఏం పెట్టాలని అట్లా చాలా రకాలు ఉన్నాయి మేము దీంట్లో. మాకు మేడం ఏం చెప్పారంటే, మీరు వెళ్తే వెళ్ళండి, మీరు 3rd మంత్ ప్రెగ్నెన్సీ నా దగ్గర రండి, నేను టెస్టులు చేస్తా, ఉంది తీసేసుకుందరు, లేదు కంటిన్యూ చేయండి. మాకు రిస్క్ అనిపించింది అప్పుడు ఆ టైంలో. బాంబే ట్రావెల్ చేయడము, పిల్లవాడితో ఇది చేయడము, ఇవన్నీ వద్దు అని చెప్పి మేము సెకండ్కి వెళ్ళలేదు. ఉన్నదేదో భగవంతుడు ఇచ్చాడు, వీడిని బాగా చూసుకుందాము. పోయేవాళ్ళం ఎవరైనా పోతామండి, ఈ రోజైనా పోతాం, రేపైనా పోతాం, సెకండ్కి వెళ్ళిపోతాం. ఉన్న దాంట్లో ఎస్ బాగా చూసుకుందాం, మంచి కేర్ ఇద్దాం చాలు అని మేము డిసైడ్ అయిపోయాం. మెంటల్గా ఇద్దరం హైఫ్ అండ్ హస్బెండ్ డిసైడ్ అయ్యాం కాబట్టి మేము సెకండ్కి వెళ్ళలేదు. ఇప్పుడు ఎవరైనా సెకండ్కి వెళ్ళదలుచుకుంటే మనం జెనెటిక్స్ చాలా మంది ఉన్నారు డాక్టర్స్, కౌన్సిలింగ్ తీసుకోమని చెప్తున్నాం వాళ్ళ పేరెంట్స్ని. ఇప్పుడు కూడా రీసెంట్గా 11 years బాబు వాళ్ళకి సెకండ్కి వెళ్దాం అనుకున్నారు. ఇద్దరు తల్లిదండ్రి హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ జెనెటిక్ మేడం ఉన్నారనమాట, నిమ్స్లో మనకి జెనెటిక్ మేడం వాళ్ళు అసెస్ చేశారు, కౌన్సిలింగ్ చేశారు, పరీక్షలు చేశారు. సెకండ్ బాబు పుట్టాడు, పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఇంకొక కేసు ఉంది, సెకండ్ పాప పుట్టింది, పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఇప్పుడు మనకు ప్రివెన్షన్ వచ్చింది, కౌన్సిలింగ్ ఉంది, కేర్ ఉంది. అందుకు మేము చెప్తున్నాం అనమాట, ఏం ప్రాబ్లం లేదు వెళ్ళండి అని చెప్తున్నాం. అది మేము ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితి. లక్ష్మి గారు, ఇప్పుడు మీ బాబు ఏజ్ ఎంత, స్కూల్కి వెళ్తున్నాడా, తన హెల్త్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? ఓకే, స్పెసిఫిక్గా నా వరకు వచ్చేసరికి మా బాబుకి ఏదో చెప్పాను, 2 ఏళ్ళకే వచ్చింది. 2 ఏళ్ళకే మాకు కనుక్కోగలిగేసరికి వాడికి 3 డిస్ట్రఫీ అనేది ఏదైతే మస్కులర్ డిస్ట్రఫీ అనేది ప్రోటీన్. ఆ ప్రోటీన్ మా బాబుకి కొంచెం బుర్రలో కూడా లేదనమాట, అక్కడ ఫామ్ అవ్వలేదు, అక్కడ ఉత్పత్తి అవ్వట్లేదు. అందుకే ఏమైందంటే మధ్యలో మాట అయిపోయింది. కొంచెం వీళ్ళకి హైపర్ యాక్టివిటీ లక్షణాలు, మాట డిలే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఎంబడే వాళ్ళని కనుక్కొని మనం స్పీచ్ థెరపీ లాంటిది ఇచ్చి, వేరే ఆక్యుపేషనల్ థెరపీ అలాంటివి ఇస్తే వాళ్ళు మళ్ళీ నార్మల్కి వచ్చేస్తారు. మేము మా స్టాటిస్టిక్స్లో చూసింది, మా బాబు కూడా చూస్తుంది ఏంటంటే 2 ఏళ్ళకి మాకు అనుకున్నాము, 3-4 మాట పోయింది, 5-6కి ఇంకొంచెం డిటీరేట్ అయ్యేటట్టు కనిపించాడు. కానీ 6-7 వచ్చేపాటికి మళ్ళీ మాట వచ్చేసింది. ఇప్పుడు ఒకవేళ కూర్చోబెడితే ఆ లక్షణాలు కనిపిస్తాయి, కానీ ఆటిజం అనలేము దాన్ని. కొన్ని హైపర్ యాక్టివిటీ లక్షణాలు, ఆటిజం లక్షణాలు కనిపిస్తాయి. 400 సి అనిమల్స్ చెప్పేస్తాడు. కాకపోతే వాడితో కూర్చోవాలి, వాడికి ఓపిక్గా అమ్మ ఇద్దరా అంటే చెప్తాడు, చేస్తాడు, యాక్టివ్గానే ఉంటారు. మళ్ళీ మైల్డ్గా ఉంటారు కొంచెము. అది మన డిఫరెంట్ బాబులు బట్టి డిఫరెంట్గా ఉంటారు. కొంతమంది చెస్ ఛాంపియన్స్ ఉన్నారు మా దాంట్లో, నిమిషాన ఆనంద్ గారితో ఆడిన చెస్ వాళ్ళు ఉన్నారు. ఆన్లైన్ ఆడతారు, ఆఫ్లైన్ ఆడతారు. కాకపోతే కదలలేని పొజిషన్లో ఉన్న ఈ 2 వేళ్ళు కదులుతాయి ఇట్లా. మా దాంట్లో పెయింటింగ్ వేసే పిల్లలు కూడా ఉన్నారు, 2 వేళ్లతోనే పెయింటింగ్ వేస్తారు, సూపర్ పెయింటింగ్ వేస్తారు. కొంతమంది పిల్లలకి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందో, ఇప్పుడు బెంగళూరు లాంటి సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, స్కూల్ ఫెసిలిటీస్ బాగున్నాయి, ఎవరైతే పేరెంట్స్ యాక్సెప్టెన్స్ చేసి ముందుకు తీసుకెళ్లారో, ఒక IAS ఆఫీసర్ ఉన్నాడు, ఒక ISRO సైంటిస్ట్ ఉన్నాడు,
ఒక డాక్టరే ఉన్నాడు, ఎంబీబీఎస్ డాక్టర్ సార్థక్ కామత్ అని బెంగళూరులో. ఏం లేదంటే ఏంటంటే మేము చూసినది ఏంటంటే యాక్సెప్టెన్స్ చేయాలి తల్లిదండ్రులు, ఫెసిలిటీస్ ఉంటే ఫెసిలిటీస్ ఇస్తూ ముందుకు తీసుకెళ్ళి యాక్టివ్గా ఉంచితే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎక్సెల్ అవుతున్నారు. కేర్ టేకర్ కూడా కంపెనీయే ఇస్తుంది కొంతమందికి. అంటే అది అంటే మళ్ళీ అందరికీ అని చెప్పలేను, కొన్ని అదృష్టం బాగుండి ముందుకు వెళ్ళేమన్నారు. కొంతమందికి ఎవరైతే కొంచెం తొందరగా డిటీరియేషన్ అయిపోయిందో తొందరగా పోయిన పిల్లలు ఉన్నారు. అది మనం చెప్పలేమన్నమాట. ఈ పిల్లడు అంటే అది భగవంతుడి లీల, పిల్లల అదృష్టం అనుకొని మేము దాన్ని ఇది చేస్తున్నాం. మా స్పెసిఫిక్ వచ్చేప్పటికి నేను నేషనల్ ఓపెన్ స్కూల్ అని ఒకటి ఉందండి, అది ఇంట్లోనే చదివిస్తూ ఉంటాము. ఎగ్జామ్స్ పెడతారు, ఆ ఎగ్జామ్స్కి వెళ్ళి రాసి వస్తారు. అది కూడా ఆప్షన్ ఉంది. మా పిల్లవాడిని నేను స్పెసిఫిక్గా తీసుకెళ్ళలేకపోయాను స్కూల్కి, ఎందుకంటే వాడికి మాట పోయేసరికి స్కూల్లో పడిపోవడం జరిగింది. ఎవరు లేపలేదు, ఎవరిని పడిపోతే అరిస్తే లేపడం జరుగుతుంది. పాపం చెప్పలేకపోయాడు. వాడి పైనుంచి కొంచెం అన్హోనీ సిచ్యువేషన్స్ అంటాం కదా, అలా నేను స్కూల్ ఆపేశాను. ఇంట్లోనే మేము స్కూలింగ్ ఇస్తాము, ఒక టీచర్ వస్తారు చెప్తారు, మాకు చెప్పి మేము చెప్తాం. నేషనల్ ఓపెన్ స్కూల్ అండి, స్కూల్కి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. వెళ్ళని పక్షంలో ఇంట్లో ఈ ఆప్షన్ కూడా ఉంది అని చెప్తున్నాను. అసలు మస్కులర్ డిస్ట్రోఫీ వస్తే పిల్లల్లో ఎన్ని బాడీ పార్ట్స్ మీద ఎంత అది ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ఈ డయాగ్రామ్ చూసిన తర్వాత నాకైతే ఎంత బాధగా అనిపించిందండి. చూడండి, అప్పటిదాకా హెల్దీగా ఉన్న పిల్లలు ఇదిగోండి అసలు నీస్ బెండ్ అయిపోయి స్పైన్ నించుంది, ఆ పొజిషన్ టో వాకింగ్, స్పైన్ ఎఫెక్ట్ అయింది. టో వాకింగ్ మూలంగా ఇట్లా కాళ్ళు ఎత్తి నడుస్తారు, టోస్ మీద నడుస్తారు అనమాట. స్లోగా వాకింగ్ పోతుంది. మెల్లగా లేవడం మైల్ స్టోన్స్ కొంచెం డిలే, లేవడం మెల్లగా వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా లేవడం జరుగుతుంది. లేచిన తర్వాత 10 ఏళ్ళకి అలా ఉంటారు, 11-12కి వాళ్ళకి వాకింగ్ పోతుంది, వీల్ చైర్లోకి వచ్చేస్తారు. 10 ఏళ్ళకి. మీరు టో వాకింగ్ అని చెప్పారు కదా, నేను నాకు తెలిసిన ఆంటీ వాళ్ళ 2 పిల్లలు కూడా ఒక 10 ఏళ్ల తర్వాత ఇలాగా ఈ టోస్ మీద నడుస్తున్నారు. ఏంటి ఏమైంది అని మీరు చెప్పినట్టుగానే ఎగ్జాక్ట్లీ కొద్ది రోజులకి వాళ్ళు పూర్తిగా మంచానికి తర్వాత వీల్ చైర్కే పరిమితం అయిపోయారండి. ఇప్పటికీ వాళ్ళు ఇద్దరికి 25-30 ఏళ్ళు వచ్చాయి. అంటే మీరు చెప్తుంటే ఓ ఇది ఇందులో ఒక రకం అయితే ఇది మస్కులర్ డిస్ట్రోఫీ అనేది. అవునండి, 11-12కి వీల్ చైర్కి వస్తారు. మేమేం చెప్తున్నామంటే వీల్ చైర్కి వచ్చిన లైఫ్ ఎండ్ కాదు, ఫెసిలిటీస్ ఇవ్వండి వాళ్ళకి, స్కూల్కి పంపించండి, బయటకి తీసుకురండి. అయితే ఇక్కడ కూడా ఇంకోటి ఏంటంటే మ్యామ్, వీల్ చైర్లోకి వచ్చేస్తారండి, ఇంట్లో ఫెసిలిటీ ఎట్లా ఉంటుంది, బాత్రూంలో గడప ఉంటుంది, ఇంటికి గడప ఉంటుంది. బయటకు వద్దామా, ర్యాంపులు లేవు. ఒక మాల్కి ఇప్పుడు వస్తున్న మాల్స్కి ఉన్నాయి, ఇప్పుడు స్కూల్స్కి వాటికి వీటికి ఎక్కడైనా వెళ్తే ఆర్ ఏదైనా పొజిషన్కి వెళ్తే ఇప్పుడు కడుతున్నారు, అంతకుముందు లేవు, ఎత్తాల్సి వచ్చేది. ఎందుకురా ఎత్తేది కూర్చొని చేసేది లేకపోతే ఇంట్లో పెట్టేస్తున్నారు. మేము గవర్నమెంట్కి కూడా ఎవరికన్నా కానీ ఒక ర్యాంప్ పెట్టండి, వాళ్ళు ఈజీగా వచ్చేస్తారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు, ఇండిపెండెంట్గా ఉంటారు. ఇండిపెండెంట్గా ఉంటే ఆ సైకలాజికల్ ట్రామా తగ్గుతుంది. అయ్యో మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అరే నీకు వీల్ చైర్లో కూర్చోండి, ఎక్కడికైనా వెళ్ళడానికి నొక్కొని వెళ్ళిపోతారు. స్కూల్కి వెళ్ళిపోవచ్చు, కాలేజ్కి వెళ్ళిపోవచ్చు, ఫ్రెండ్స్ ని కలవచ్చు, బస్సెస్ కూడా ఫెసిలిటీ మంచి లైఫ్ ఉంటుంది. అవును, గవర్నమెంట్ ఎవరైనా కానీ ఏ ప్రైవేట్ పార్టీ గవర్నమెంట్ పార్టీ మీరు ఒక ర్యాంప్ పెట్టండి, సౌలభ్యంగా ఉన్న ర్యాంప్ పెడితే వాళ్ళంతా వాళ్ళు చూసుకుంటారు. బ్యాంకులో ఏటీఎంకి వెళ్ళాలనుకుంటారు. ఇప్పుడు పిల్లలు చాలా చేస్తున్నారు. మనం కూడా యాజ్ అ సొసైటీ వాళ్ళకి ప్రొవిజన్ ఇవ్వాలి, ప్రొవిజన్ ఇస్తే వాళ్ళంతా వాళ్ళు దూసుకెళ్ళిపోతారు. అది మన వంతు బాధ్యతగా మనం చేయాలి అని మేము అపీల్ చేస్తున్నాం అందరికీ కూడా. సూపర్ మార్కెట్ పెట్టండి, డాక్టర్ ఏమైనా పెట్టండి, ఒక ర్యాంప్ పెడితే వాళ్ళు వచ్చేస్తారు. రోడ్స్ కూడా క్లీన్ అండ్ రోడ్స్ ఉంటే వాళ్ళంతా వాళ్ళు చేస్తారు అని చెప్పి మా తప్పన ఏంటంటే ఇప్పుడు మేము ప్రోగ్రామ్ చేసుకోవాలంటే ఎత్తుకోవాల్సి వస్తుంది. ర్యాంప్ ఉన్న హాల్ ఎక్కడుంది, ర్యాంప్ ఉన్న కమ్యూనిటీ సెంటర్ ఎక్కడుంది అంటే నేను ఎందుకంటే రీసెంట్గా మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మేము ప్రివెన్షన్ కూడా చేస్తాం. ఐడెంటిఫై చేసి ఫ్యామిలీస్లో ఓకే ఈ ఫ్యామిలీలో ఉంది, నెక్స్ట్ ఎట్లా రాకుండా చేయాలి. ఎందుకంటే ట్రైబల్ ఏరియాస్ చాలా మంది ఉన్నారు, విలేజెస్లో వాళ్ళకి తెలీదు ఇట్లా ఉంటుంది, ఏదోలే ఫ్యామిలీస్లో వచ్చేస్తుందని. వాళ్ళని పట్టుకొని మేము ప్రివెన్షన్ చేద్దామని బ్లడ్ శాంపుల్స్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి గవర్నమెంట్ ఆఫ్ సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే వాళ్ళకి ఇస్తున్నాం అన్నమాట. వాళ్ళు చేసి ఫ్యామిలీలో ప్రివెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో జనరేషన్ అక్కడ మా తప్పనంతా అదే మేము పడుతున్నాం, మా పిల్లలు పడుతున్నారు. వచ్చే 5-6 ఏళ్లలో ఇంకొకరు పుట్టకూడదు అంటే ఏం చేయాలి? ఏ ఫ్యామిలీస్లో ఉన్నాయి ఇప్పుడు మాది అనుకోండి, అది స్పాంటేనియస్ మ్యుటేషన్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. అది 30% అట్లా ఉన్నారు, 70% ఫ్యామిలీస్లో ఉన్నాయి. ఆ ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేసి నెక్స్ట్ జనరేషన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? టెస్ట్ చేసి ఓహో వీళ్ళది ఈ రకమా, అమ్మ నుంచి వచ్చిందా, నాన్న నుంచి వచ్చిందా, జెనెటిక్స్ ఫ్యామిలీలో రన్ అవుతుంటే పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు వాళ్ళకి జాగ్రత్త, అమ్మ ఇట్లా ఉంది, మేనమామలను చేసుకోకండి, బాలను చేసుకోకండి, ఇంట్లోనే చేసుకోకండి, బయటికి వెళ్ళండి. అలా మేము చెప్పడానికని ఒక క్యాంపు లాగా పెడదాం ట్రై చేస్తున్నాం. ఆ 700 మంది శాంపిల్స్ కలెక్ట్ చేయాలి. హైదరాబాద్లోనే 50 మంది వచ్చాయి మాకు. 50 మంది వచ్చిన పేషెంట్స్ 50, వాళ్ళ తల్లిదండ్రులు కలెక్ట్ చేయాలంటే 150 మందిని ఒక దగ్గర తీసుకురావాలి. వీళ్ళు వచ్చేదా కార్లలో కానీ వీల్ చైర్లో కానీ అదే ఆటోలో కానీ వస్తారు. అందరూ నడవలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఎక్కడ పెట్టాలి ఎతుకుతా ఉన్నామన్నమాట. ఎక్కడ ఉంది మనకు ఒక ప్రొవిజన్, వీళ్ళందరినీ తీసుకొని వచ్చి ఒక దగ్గర పెట్టాలి. వాళ్ళని ఒక టైంలో రమ్మని చెప్పాలి, తీయాలి శాంపుల్, ఒక ప్రాసెస్ ఇదంతా. దానికి ప్లేస్ ఎతికాం.
అంటే ఉన్నాయేమో మరి, మేము ఫౌండేషన్, మేమేదో ఇంట్లో కలెక్ట్ చేసుకొని చేస్తున్నాం, అంత డబ్బులు పెట్టలేము, కానీ సొసైటీకి ఏమైనా చేయాలి. ఎతికేమండి ప్లేస్, ర్యాంప్ ఉన్నది, కమ్యూనిటీ హాల్ ఎక్కడుంది. అందుకే ఏం చెప్తున్నానంటే ఎవరు ఏ కన్స్ట్రక్షన్ చేసినా ప్రొవిజన్ పెట్టండి, పాతవైన ప్రొవిజన్ పెట్టచ్చు. ఈ మధ్య మనకి ఫోల్డబుల్ ర్యాంప్స్ వస్తున్నాయి, ఒక ర్యాంప్ తీసుకుని వచ్చి పెట్టచ్చు. ఆ ఆలోచన వచ్చిందనమాట మాకు, ఓకే మనమే ఒక ర్యాంప్ కొనేయచ్చు కదా, కొనేసి పెట్టేసిస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అది కూడా చెప్పారు, అంటే ఈ మాధ్యమం ద్వారా ఫెసిలిటీస్ ఇవ్వండి, ప్రొవిజన్ ఇవ్వండి. ఉంటామా పోతామా భగవంతుడి ఇచ్చా మనకు తెలియదు, మన చేతిలో లేదు. ప్రొవిజన్, గివ్ దెమ్ ద ప్రొవిజన్. లక్ష్మి గారు, లేట్ ఏజ్ మ్యారేజెస్, అలాగే మేనరికం పెళ్లిళ్ళు, రక్త సంబంధికుల్లో జరుగుతున్న పెళ్లిళ్ళు కూడా దీనికి ఏమైనా కారణం కావచ్చు అంటారా? 100% కారణం అని చెప్పలేను, కానీ 5% 10% ఇది కూడా అండి. లేట్ ఏజ్లో కన్సీవ్ అవ్వడము, లేట్ ఏజెస్లో పెళ్లి చేసుకోవడము, చుట్టరికాల్లో పెళ్లి చేసుకోవడము. అంటే చుట్టరికాల్లో అంటే ఎంబడే అని కాదు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అంటారు కదా, 2-3 తరాల్లో పెళ్లి చేసుకోవడము, అది కూడా కొంచెం ఫ్యాక్టర్ ఉంది. ఎంత మనము ఇది చేసుకున్నా, అరేంజ్ మ్యారేజెస్ చేసుకున్నా, లవ్ మ్యారేజ్ చేసుకున్నా, ఏదున్నా ఎక్కడైనా ఉందండి. మనం ఇది ఇక్కడి నుంచే వచ్చిందని చెప్పలేము. అన్ని రిలీజియస్లో ఉంది, అన్ని క్యాస్ట్లలో ఉంది, అన్ని కమ్యూనిటీస్లో ఉంది, ఫారెన్లో కూడా ఉంది. ఫారెన్లో అవేర్నెస్ ఎక్కువ కాబట్టి బయట మాట్లాడతారు, ఇక్కడ అవేర్నెస్ తక్కువ. అమ్మో బయట చెప్పుకుంటే ఏమవుతుందో, నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలీదు, నన్ను పిలుస్తారో లేదో తెలీదు అన్నీ కూడా ఇంకా ఉంది. మేము మాట్లాడి చేస్తున్నా కూడా ఇంకా ఫ్యామిలీస్లో బయట చెప్పుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అమ్మో ఇప్పుడు మగపిల్లాడికి వచ్చింది, ఆడపిల్ల పెద్ద ఆడపిల్ల పెళ్ళి అవుతుందో లేదో, చేసుకుంటారో లేదో, ఆ ఫీలింగ్ ఏదైతే మన సొసైటీలో ఉందో అది బయటకు రావాలండి. యాక్సెప్ట్ చేయాలి, అందరూ హ్యూమన్స్ లాగా యాక్సెప్ట్ చేస్తే ఆ ట్రామా తగ్గిపోతుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆడపిల్లలు ఉన్నవాళ్ళు బయట తెలీదు, మా గ్రూపులో జాయిన్ అవ్వరు. అమ్మో మాకు ఇంకా చెప్పుకోలేదండి, వద్దండి, బయటికి రామండి. అది ఆ మానసిక స్థితి వాళ్ళు, ఒక పక్కన పిల్లాడు, ఒక పక్కన ఫ్యామిలీ, ఒక పక్కన సొసైటీ, ఇవన్నీ ఇదవుతూ ఉంటే ట్రామా ఇంకా మనము ఇదవుతున్నాం అనమాట. దాని నుంచి బయటికి రావాలంటే యాక్సెప్టెన్స్ చేయాలి, అందరూ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయాలి, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయాలి, సొసైటీ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్టెన్స్ అంటే ఏం లేదు, ఒక పిల్లాడు వస్తుంటే దాన్ని అయ్యో అనకుండా ఓకే వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దాము, ఆ అయ్యో అన్నది దింపేస్తుంది కిందకి. అది దింపకుండా చూడాలి. మన అంటే ఉంటాయండి, మనం ఎంత చెప్పుకునే ఎంతైనా మనలోనే వస్తాయి, అది ఎదుర్కొనేది ఇండివిజువల్ బట్టి ఉంటుంది. నిజంగా అండి, ఇంట్లో మన కడుపును పుట్టిన పిల్లాడు ఇలాగా పెద్ద వ్యాధితో ఇబ్బంది పడ్డం ఒక ఎత్తు అయితే, సమాజాన్ని ఎదుర్కోవడం తల్లిదండ్రులకు ఇంకో ఎత్తు అవుతుంది. అది చివరికి భార్యాభర్తల బంధాన్ని కూడా బీటలు వారేలా చేస్తుంది. చాలా మంది అయితే విడిపోతున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఆ పిల్లాడి కోసం తల్లి ఉండడమో, లేదంటే తండ్రి చూసుకోవడం, అలాంటివి జరుగుతున్నాయి. మీరు కూడా ఇలాంటి స్టోరీస్ చాలా చూసి ఉంటారు. చాలా చూస్తున్నాము, వింటున్నాము. మేము ఫామ్ అయింది ఎందుకు అంటే సమాజంలోకి ఈ వ్యాధిని తీసుకురావాలి, చెప్పాలి 10 మందికి. మాకు ఎట్లాంటి కేసెస్ కూడా వస్తూ ఉంటాయంటే భార్యాభర్తల ఫైటింగ్స్ కూడా వస్తుంటాయి. మా ఆయనకి చెప్పండి అని, లేదా మా ఆవిడకి చెప్పండి అని. ఇంకో కేసు ఎట్లా ఉంటుందంటే నీ ద్వారానే వచ్చింది కాబట్టి నీ ఫ్యామిలీలోనే ఉంది అని వదిలేసి వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఇప్పుడు నేను ఇది మాట్లాడుతున్నాను, ఇప్పుడు అడుగుతుంది వెనకాల నాకు ఉన్నాయి, జిల్లాల్లో ఉన్నాయి, చాలా మెదక్ ఆడవాళ్ళనే ఎక్కువ బ్లేమ్ చేస్తారు కదండి. ఇక్కడ మేమేం చెప్పదలుచుకున్నామంటే ఆడ మగ పక్కన పెట్టేద్దాం. పుట్టాడు పిల్లాడు, ఉన్నాడు మన కళ్ళ ముందు, పాప పుట్టింది మన కళ్ళ ముందు, చూసుకునే బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులు. నువ్వు పుట్టావు, నీతో వచ్చాడు, నీ ఫ్యామిలీలో వచ్చింది, అవన్నీ పక్కన పెట్టేయాలి. పిల్లవాడి కోసం ఈగోస్, సెల్ఫ్ ఇవన్నీ పక్కన పెట్టాలండి. పిల్లవాడికి మనం ఏం చేయాలి? లైఫ్ వచ్చాడు, బయటకు వచ్చాడు, వాడికి ఏమి సౌకర్యం చేయాలి, వాడు ఏమి యాక్టివిటీస్ ఇవ్వాలి, అవన్నీ కూడా చూడాలి. మాకు చాలా కేసులు వస్తాయండి, మేడం మీరు మాకు కౌన్సిలింగ్ చేయండి, ఈ కౌన్సిలింగ్తో పాటు ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా చేయండి అని చెప్పి. అది మరి ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు ఇచ్చేయాలి? మేము డాక్టర్స్ కాదు, పేరెంట్స్. ఎందుకంటే మాకు ఈ వ్యాధి వచ్చింది కాబట్టి మేము చదువుకొని చెప్పదు ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు చేయాలి అన్నది మా అంతవరకే మా పర్వ్యూ. మాకు అవి కూడా ఉన్నాయి. కొన్ని కేసెస్ అయితే కొంతమంది తల్లులు వదిలేసి వెళ్ళిపోయిన కేసెస్ ఉన్నాయి, తండ్రులు వదిలేసి వెళ్ళిపోయిన కేసెస్ ఉన్నాయి, సింగిల్ పేరెంట్గా తీసుకున్న కేసెస్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయన్నమాట సమాజంలో. అది ఎవరి భావన వాళ్ళది, కొంతవరకే మనం చెప్పగలం, పుష్ చేయలేము ఎవరిని. అతనికి ఎంతవరకు అర్థమవుతుందో, ఆమెకి ఎంతవరకు అర్థమవుతుందో అంతవరకే. కానీ మేమేం చెప్తామంటే యాక్సెప్ట్ చేయండి, అవేర్నెస్ తీసుకురండి, నలుగురితో మాట్లాడండి, బయటపడితే పిల్లవాడికి ఏం చేయాలని తెలుస్తుంది మనకి అన్నదొకటే మా భావన. లక్ష్మి గారు, ఈ సందర్భంగా నాకు తెలిసిన ఒక ఘటనను కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక యాంకర్ ఉండేది, ఇలాగే చక్కగా అందంగా మేకప్ వేసుకొని ఇంటర్వ్యూలు చేస్తూ చాలా బాగుండేది అనమాట. తను సడన్ గా సూసైడ్ చేసుకుంది. తర్వాత చూస్తే తన జీవితంలో ఎంత అగాధం ఉందో అనేది, అప్పటిదాకా నవ్వుతూ ఎంతో అందంగా కనిపించిన అమ్మాయి వెనక
ఎంత బాధ. బాధ ఉందనేది తెలిసింది. ఆమెకు కూడా ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు కూడా ఇలాగే తన పని తాను చేసుకోలేని స్థితిలో ఉంటాడు. తనని భర్త వదిలేశాడు. ఇటు ఈ పిల్లాడిని చూసి ఆ అబ్బాయిని సరిగ్గా పెంచలేక, ఇటు ఆమెకంటూ ఇంకొక జీవితం లేక చివరికి చావే శరణ్యం అనుకుందండి. నిజంగా ఎంతమంది తల్లిదండ్రులు ఇలాగ తమ జీవితాలను ముగిస్తున్నారో కదా అనిపిస్తోంది ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే. నిజం లక్ష్మి గారు. అయితే మీరిద్దరు కూడా ఉద్యోగులు. మరి మీ ఉద్యోగాలను పక్కన పెట్టి మరి భారత్ ఎండి ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. మరి దీని మీదే వర్క్ చేస్తూ ఉంటారా? మీ లైవ్లీహుడ్ ఎలా? ముందు మా హస్బెండ్ ఎంటర్ప్రీనర్, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆర్ ఎంఎన్సీలో పనిచేస్తున్నాను. మాకు ఒక పాయింట్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాత ఏమనిపించింది, సంపాదించి ఏం చేయాలి, ఉన్నది చాలు, దాచుకుందాం. దాచుకున్న దాంట్లో ఏం కావాలి, మంచి ఫుడ్ కావాలి, బట్ట కావాలి, ఇల్లు కావాలి, 3 ఉన్నాయి, చాలు. ఉన్నది సేవ్ చేసుకుంటూ నెలలా కొంచెం వస్తూ ఉంటుంది, దాంతో మా జీవితం గడుస్తుంది. ఫౌండేషన్ పరంగా వచ్చేప్పటికి మేమేమనుకున్నామంటే, మనకు తెలిసిన విద్య, మనకి తెలిసింది 10 మందికి చెప్దాం. చెప్పి వాళ్ళకి అవేర్నెస్, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను మీ మీడియం ద్వారా, ఈ వీడియోనో ఈ యూట్యూబ్ ఛానల్లో ఇంకో 10 మంది చూస్తారు, ఇంకో 10 మంది చూస్తారు, అలా 10 మంది చూసి అందరికీ తెలుస్తుంది. తెలిస్తే ఏంటంటే కొత్త ఫ్యామిలీ స్టార్ట్ చేసుకోవాలంటే టెస్టింగ్కి వెళ్తారు. ఆల్రెడీ మన ఇళ్లలో ఒక బాబు ఉన్నాడు అంటే, ఓహో ఈ డాక్టర్ గారు అక్కడ ఉన్నారట, వాళ్ళు ఈ ఫౌండేషన్ వాళ్ళు చెప్తున్నారు, అక్కడికి వెళ్ళి చూపించుకోండి అని చెప్తారు. అంటే మేము ఒకటే ఏమనుకుంటున్నామంటే, 10 మందికి తెలిస్తే ఇంకొక జనరేషన్ రాదు, అది మా భావన. రెండోది, మా విషయానికి వచ్చేపాటికి మేము ఆల్రెడీ ప్రివెన్షన్, మేము ఒక్కళ్ళే చాలా అనుకున్నాం కాబట్టి మేము 10 మందికి చెప్తున్నాం, ఇది మేము చేసాము, ఇట్లా మేము చేసాము, ఇట్లా ఉన్నాము. ఇంకొక విషయం, మేము ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి డిప్రెషన్లోకి వెళ్ళకుండా యాక్టివ్గా ఉండాలి. మనం యాక్టివ్గా ఉంటే మన పిల్లవాడు యాక్టివ్గా ఉంటాడు. ఇంకోటి, మా బాబుకి ఏంటంటే ఆటిజంతో పాటు డుషేన్ మస్కులర్ డిస్ట్రఫీ, కొంచెం డిఫికల్ట్ సిచ్యువేషనే. ఒకళ్ళ బాబుని చూసుకుంటాం, ఒకళ్ళ ఫౌండేషన్లో ఉంటాం. ఇప్పుడు మా హస్బెండ్ మా బాబుని చూసుకుంటున్నారు ఇంట్లో, నేను ఇక్కడికి వచ్చాను, అతను బయటికి వెళ్ళినప్పుడు నేను చూసుకుంటాను. అలా మేము మేనేజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇది మా ప్రస్తుతము. ఇది ఉన్న దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉన్నాం. అంటే కంటెంటెడ్ అంటాం కదా ఇంగ్లీష్లో, కంటెంటెడ్ లైఫ్ లీడ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటో మనకు తెలియదు. ఈరోజు హ్యాపీగా ఉన్నామా, రేపు పొద్దున్న లేస్తామో లేదా ఎవరికి తెలియదు. మా బాబు పరిస్థితి అంతే, రేపు పడుకుంటాము, రేపు పొద్దున్న లేస్తామో తెలియదు. ఇంకో రోజు లేచామా, ఆ రోజు హ్యాపీగా ఉందాం, 10 మందికి చెప్దాం, మనం హ్యాపీగా ఉందాం. ఇది ఉంటాయి మేము హస్బెండ్ వైఫ్, మాకు ఉంటాయి కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి. ఈ పని ఇట్లా చేయాలి, ఈ పని ఇట్లా చేయాలి, వాడికి ఇది చెప్పాలి, వాడికి అది చెప్పద్దు అన్నది వస్తూ ఉంటుంది. హ్యాపీగా లక్కీ అలా ఉందన్నమాట. ఇలాంటి పిల్లల్ని తీసుకొని బయటకి ఎక్కడికైనా లేదంటే ఫంక్షన్స్కి వెళ్ళలేక ఎంతో మంది తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా చుట్టూ ఉన్న జనం రకరకాల ప్రశ్నలతో వేధిస్తూ ఉంటారు. దీంతో ఎందుకు వచ్చిందిలే అని ఆ తల్లిదండ్రులు కూడా 4 గోడలకే పరిమితం అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారా లక్ష్మి గారు? ఇక్కడ 2 విషయాలు చెప్పాలండి. ఒకటి, సొసైటీ యాక్సెప్టెన్స్. రెండోది, ఈ పిల్లలు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, తొందరగా క్యాచ్ చేస్తారు జలుబు జ్వరాలు అవన్నీ కూడా. ఇప్పుడు మా విషయానికి వచ్చేపాటికి నేను ఒక 5-6 ఏళ్ళు మా బాబుని పబ్లిక్లోకి తీసుకెళ్ళాను. ఎందుకంటే ఫస్ట్ వీడు చెప్పలేడు, వాడి ముఖ కవళికలు, వాడి బాత్రూమ్ అది చూసే మేము ఓహో వీడికి ఏదో నలతగా ఉంది అనుకొని వచ్చేది. కొంతమంది పిల్లలు చెప్పగలుగుతారు. నా విషయం వచ్చేపాటికి నేను మా బాబుని ఎక్కడ తిప్పలేదు, కొంచెం ఐసోలేటెడ్గానే ఉంచామన్నమాట వీడికి మాట వచ్చేవరకు. ఇప్పుడు కూడా జలుబు దగ్గు ఏం చెప్పడు. కాకపోతే మనకి తెలిసిపోతుంది కదా పిల్లలు కాస్త నలతగా ఉన్నారనేపాటికి, అప్పుడు మేము ప్రికాషన్ చేస్తాం. అదొక రీజన్ నేను వెళ్ళకపోవడానికి. రెండోది, సొసైటీ తీసుకురావడం ఒక ఎత్తు అయితే, అక్కడికి వెళ్ళిన తర్వాత క్వశ్చన్స్ అడగడము అది ఇది అని చెప్పి కొంతమంది పేరెంట్స్ ఎలా చూస్తారంటే, వెళ్ళిపోదాం పదా, అడిగారు మనం చెప్దాం ఏం కాదు. కొంతమంది ఏంటంటే, అమ్మో ఎందుకు తీసుకెళ్ళడం, ఏం అడుగుతారు, ఏం చేయాలో, ఏమని చెప్పాలో, ఎందుకు వచ్చిందని అంటారు, మీకెందుకు వచ్చిందని అంటారు, అవన్నీ కూడా వస్తాయి. రకరకాలు ఉన్నారండి దీంట్లో కూడా. కాకపోతే కొంచెం చేంజ్ చూస్తున్నాం మేము కూడా. బయటికి వస్తేనే తెలుస్తుంది, బయటికి తీసుకురావాలి అన్న ఆలోచనలోనే 50% పేరెంట్స్ ఉన్నారు. 50 మంది మాత్రము ఎందుకులే మనకి అన్న దాంట్లో ఉన్నారనమాట. అది మళ్ళీ బ్యాక్ టు నేను ఒకటే మాట్లాడుతున్నాను వచ్చినప్పటి నుంచి కూడా, యాక్సెప్టెన్స్. మనం ఎలా పర్సీవ్ చేస్తున్నాము, ఇండివిజువల్గా ఎలా పర్సీవ్ చేస్తున్నాం అన్న దాంట్లో ఉంటుందన్నమాట. అగైన్ మేము దాన్ని ఇది చేయము, కంపల్షన్ చేయము. మీకు ఈజీగా మీరు సొసైటీని యాక్సెప్ట్ చేసినట్టే రండి, సొసైటీని యాక్సెప్ట్ చేయకపోతే ఇంకా పుష్ చేయలేము ఎవరిని. మీరు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారా చాలా మంది తల్లిదండ్రులకి? ఇస్తూ ఉంటామండి, ఫోన్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ అసలు ఏ లెవెల్లో ఉన్నారో ఫస్ట్ కనుక్కుంటాము. ఏం అంటే వాళ్ళు మాటపడి చెప్పేయచ్చు, వాళ్ళు ఫర్దర్గా ఇది చేస్తారా, ఎందుకు ఫోన్ చేశారు, ఏ లెవెల్లో వాళ్ళకి కావాలి సహాయము అది అని. లేదంటే కొత్తగా డయాగ్నోస్, మేడం మీద వచ్చేసిందంట, ఏంటి ఎట్లా, అమ్మమ్మ భయం వేస్తుంది. మేము ఒకటే చెప్తాం, భయపడకండి. ఎందుకు భయపడాలి, లైఫ్లో ఎందుకు భయపడాలి, భయపడకండి.
ఫేస్ చేయండి. ఏ లెవెల్లో వాళ్ళకి సహాయం కావాలి అన్నది మేము వాళ్ళని ఫస్ట్ కనుక్కొని, డాక్టర్ కావాలి, ఎక్కడున్నారు, ఏ ఊర్లో ఉన్నారు, అక్కడ ఎవరు తీసుకోవడం కష్టం అవుతుందండి. చిన్నపిల్లలు అయితే తీసుకొచ్చేస్తారు, పెద్ద పిల్లల మూమెంట్ కష్టం అవుతుంది నాకు. అందుకు మీరు అక్కడికి వెళ్ళండి, ఈ డాక్టర్ ఉన్నారు అన్న సహాయం కూడా చెప్తూ ఉంటాము. ఫ్రీగా అంటే కొంచెం డిప్రెషన్లో మాట్లాడుతున్నారు, వాళ్ళని తెలిసిపోతుంది నెక్స్ట్ ఏంటి అని. వాళ్ళకి ఎవ్రీడే ఫోన్ చేస్తాం, ఎవ్రీడే వాళ్ళు చేసినా చేయకపోయినా, అమ్మ ఎలా ఉన్నారు, వాట్ ఈస్ దిస్, ఎట్లా ఉన్నాడు పిల్లవాడు, కొంచెం ఇప్పుడు పిల్లవాడు బాగాలేదని తెలుస్తుంది గ్రూప్లో ఎవరికన్నా, మాట్లాడతాం, ఏం చేశారు, ఎక్కడ తీసుకెళ్లారు. పేరెంట్స్ కూడా భయం వేస్తుంది మేడం, ఏమైపోతాడో ఏంటో, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం. మాకు ఏంటంటే నేను ఒక్కదానే లేను, చాలామంది ఉన్నాము. నాకు తెలియని కొన్ని విషయాలు మా సీనియర్ పేరెంట్స్ తెలుస్తాయి, వాళ్ళని కలెక్ట్ చేస్తాం. కొత్తగా డయాగ్నోస్ చేసిన వాళ్ళకి మేము చెప్తాం. ఇప్పుడు నా వాడు 10 ఏళ్ళే, 15, 20, 25, 32 ఉన్న పిల్లల పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి కనెక్ట్ చేస్తాం. 25 ఏళ్ళ పిల్లవాడు ఉన్నాడు, అమ్మ రాత్రంతా పడుకోలేదు, అన్ఈజీగా ఉంది, ఇబ్బందిగా ఉంది అని. మాకు తెలియదు, ఆ మేడం చెప్తారు, ఆ మేడం ఆల్రెడీ ఫేస్ చేశారు, వాళ్ళని కనెక్ట్ చేస్తాం. మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉందన్నమాట, ఆ గ్రూప్లో మాట్లాడుకుంటూ ఉంటాము. ఆఫ్లైన్ ఎవరైతే ఉండరో వాళ్ళు ఫోన్ చేస్తారో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాము. 90% కౌన్సిలింగే అవుతుంది, 10% ఏదైనా యాక్టివిటీ అవుతుంది. మేము ప్రివెన్షన్ క్యాంప్స్ పెడతాము, కార్డియాక్ క్యాంప్స్ పెడతాము, ఎట్లా చేయాలి అని చెప్పి న్యూరాలజికల్ క్యాంప్స్ అని పెడుతూ ఉంటాము. అందులో భాగంగానే 22వ తారీఖు ప్రివెన్షన్ క్యాంప్ పెడుతున్నాం అనమాట నారాయణగూడలో. లక్ష్మి గారు, అసలు ఇప్పుడు మీ అబ్బాయి ఏజ్ 10 ఏళ్ళు, ఆదిత్య అనే పేరు పెట్టాడు. అయితే సూర్యుడిలా వెలిగిపోతాడు అనుకుంటే వీల్ చైర్కి పరిమితం అయ్యాడు. అయితే ఏ ఏజ్లో ఏదొస్తుంది, నెక్స్ట్ బాబు ఎలాంటి అనారోగ్యాన్ని ఎదుర్కోబోతున్నాడు అనేది మీకు ముందే తెలుసు. చాలా రోజులుగా వీటి మీద మీరు రీసెర్చ్ చేస్తున్నారు. అసలు ఒక తల్లిగా ఇది మిమ్మల్ని చాలా ఆవేదనకి గుర్తు చేస్తూ ఉంటుంది. ఎలా దీన్ని ఎదుర్కొంటున్నారు, ఎలా అధిగమిస్తున్నారండి ఆ బాధని? ఆవేదన అనేది తీసుకునే తత్వంలో ఉంటుందమ్మా. వాడు వెలుగుతూనే ఉంటాడు రోజు. ఆదిత్య అని పేరు పెట్టినా రోజుకో కొత్త పదం చెప్తాడు, రోజుకో కొత్త యాక్టివిటీ ఉంటుంది, రోజుకో ఏదో, అది చాలు. ఆ సంతోషం, ఆ తృప్తి ఎంతో ఇదిగా ఉంటుంది. అమ్మా గివ్ మీ దాట్, అమ్మా ఏదో అడుగుతాడు, ఏదో అడగాలి, చెప్పాలి. అది వాడు ఎవ్రీడే ఐఎమ్ ప్రౌడ్ దట్ ఆదిత్య ఈజ్ టు మీ అని. నేను ఒక స్పెషల్ మదర్ని, బట్ ఐ ఫీల్ ప్రౌడ్ దట్ వాడి మూలంగానే ఇదంతా చేస్తున్నానేమో. నార్మల్ చైల్డ్ అయితే నేను ఎందుకు వచ్చాను, నా సంపాదన, నా ఉద్యోగము, మా పిల్లవాడు, వాడిది అనుకున్నాడు. వాడి మూలంగానే ఇక్కడికి వచ్చానేమో, వాడే రీజన్ అయ్యాడు కదా, వాడే మాకు, మేము ఎవరికి చెప్పినా బికాస్ ఆఫ్ ఆదిత్య వీఆర్ హియర్, ఇఫ్ నాట్ వీ విల్ నాట్ డూ దిస్. ఏదో ఎవరమైనా నార్మల్ పేరెంట్స్ లాగానే ఉండేవాళ్ళు, బికాస్ వాడికి ఎందుకు వచ్చింది అన్న తప్పనతో మేము దిగాము. ఎందుకు ఇప్పుడు కనెక్ట్ అయినా, ఎవరితో మాట్లాడినా, ఎవరు చేసినా వాడే మాకు రీజన్. ఆల్వేస్ హీస్ స్పెషల్ టు మీ, ఆల్వేస్ హీస్ స్పెషల్ టు మీ. మిగతా పేరెంట్స్ ఈ ఆవేదన అంటారా, ఆవేదన మదన, ఓకే మా తల్లిగా మదన పడతాం, ఏదో ఒక 1%. మిగతా అంతా ఎట్లా ఉంటుంది అంటే, వాడికి కొత్తది ఏం చెప్పామా, బయట ఈరోజు ఏం కొత్త చేసామా, బయట కొత్త పేరెంట్స్ మాట్లాడామా, ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చాను, ఇది కూడా ఒక హ్యాపీ మూమెంట్. హ్యాపీ మూమెంట్ అంటే చూపిస్తారా ఈ ఇంటర్వ్యూని ఆదిత్యకి? వాడు చూస్తాడు. మా ఫౌండేషన్ యూట్యూబ్ ఉంది, దాంట్లో రఘుబాయ్ మేడం అని మా మేడం ఒకరు మాట్లాడారు, వాళ్ళ అబ్బాయి, ఐఎమ్ రఘుబాయ్ మేడం, మై సన్ ఈజ్ రవికిరణ్. అది వాడు చూస్తాడు, చూసి చెప్తుంటాడు. మేము ఎట్లా చెప్తామంటే వాడికి, ఆదిత్య ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్, రఘుబాయ్ మేడం ఈజ్ ఫ్రమ్ బెంగళూరు, అలా వాడు చూస్తుంటాడు, చేస్తుంటాడు. రీసెంట్ ఇంటర్వ్యూస్ కూడా చూస్తాడు. హీస్ యాక్టివ్ ఆన్ యూట్యూబ్, చూస్తాడు, స్క్రాలింగ్ చేస్తాడు, అవన్నీ చూసి వాడంతా వాడు చదువుకుంటాడు. నేను ఇప్పటిదాకా వాడిని కూర్చోబెట్టి ఇది చదువు అని చెప్పింది లేదమ్మా, వాడందరూ వాడే చూస్తాడు. హీఈస్ మోర్ ఇన్ టు యానిమల్స్, వెహికల్స్, 400 యానిమల్స్ చెప్తాడు. డైనోసార్స్ లో రకాలు ఉన్నాయి, ఒక 20-30 రకాలు, నాకు నోరు తెలియదు, అవన్నీ చెప్తాడు. మనకు తెలియదు కానీ తనకు తెలుసు. మళ్ళీ కొన్ని, మళ్ళీ నేను ఇప్పుడు బయాలజీకి సంబంధించి సోలార్ సిస్టమ్ చెప్తాడు కానీ ప్లాంట్ చెప్పడు, ఫ్లవర్ జోలికి వెళ్ళాడు. కొన్ని ఉంటాయి, వాళ్ళకి ఓసిడి అంటాం కదా, ఆ యాక్టర్స్ లో ఉంటాడు. A to Z మీరు Aతో 5 చెప్పేస్తాడు, Bతో 5 చెప్తాడు, అంటే యానిమల్ ప్లేస్ అట్లా చెప్తాడు. A to Z టైపింగ్ చేసుకుంటాడు, రాయడు కానీ కంప్యూటర్ ఓపెన్ చేసి ఇస్తే టైప్ చేస్తాడు. A ఈజ్ ఫర్ యాపిల్, B ఈజ్ ఫర్, అట్లా చెప్పుకుంటే వెళ్ళిపోతాడు అనమాట. లాంగ్వేజ్ మాట్లాడతాడు 2-3. అంటే మాట వీళ్ళకి ఏంటి, మాట కూడా స్పీచ్ ఎఫెక్ట్ ఉంటుంది, ముద్దగా వస్తుంది, స్పష్టంగా కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. ఎవ్రీడే ఈజ్ ఏ హ్యాపీ మూమెంట్ ఫర్ అస్. వాడు కొత్తగా చేస్తే 10 సార్లు చెప్పుకుంటాం, ఇది చేశాడు అని. అదొక లైఫ్, దాంతోపాటు ఇదొక లైఫ్. మీరు భారత్ ఎండి ఫౌండేషన్ ద్వారా అసలు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారో, ఇగో ఈ బ్రోచర్ చూస్తే నాకు అర్థమైంది. 23rd కూడా మళ్ళీ క్యాంప్ ఉందన్నారు కదా. అసలు ఇవన్నీ చేయాలంటే కూడా చాలా డబ్బులు అవసరం అండి, ఖర్చుతో కూడుకున్నది. నిజంగా మీరు గొప్ప సమాజ సేవ చేస్తున్నారు. ఖర్చు ఉందమ్మా, ఒప్పుకుంటాను. ప్రస్తుతం ఏమవుతుందంటే
ఈ వ్యాధి గురించి మాకు తెలుసు, మా ఫ్రెండ్స్కి తెలుసు, మా ఫ్యామిలీకి తెలుసు. ఎవరన్నా డొనేషన్ చేస్తాము, ఇంటర్నల్గా కలెక్ట్ చేస్తూ ఉంటాము మేమే. ఇంకా మాది 3 ఏళ్ళు కంప్లీట్ కాలేదు కాబట్టి మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి వెళ్ళే పరిస్థితిలో లేదు. నెక్స్ట్ ఇయర్ వెళ్తాము, ఇంటర్నల్గా కలెక్ట్ చేస్తాం. ఇంకోటి ఏం చెప్తామంటే నాకుంది ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం. అంటే నాకు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నేను సమాజానికి ఏమైనా గివ్ చేయాలి అన్నది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు ఏదైనా క్యాంప్ పెడితే ఎందుకోసం క్యాంప్ పెడుతున్నామో ఎవరెవరి దగ్గర అప్రోచ్ అవ్వాలో వాళ్ళ దగ్గర అప్రోచ్ అవుతాం. వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు మేడం మీరు అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే యాజ్ ఎ తల్లిగా మదన పడుతూ సమాజానికి ఏమైనా చేయాలి అనే తపంతో వచ్చానని చెప్పి నన్ను ఎట్లా చూస్తారో వాళ్ళు కూడా కొంతమంది స్పాన్సర్స్ వస్తారు మాకు. ఇప్పుడు ఈ క్యాంప్ చేసేదానికి మాకు బ్లడ్ శాంపుల్ తీయాలి, టెక్నీషియన్స్ కావాలి. ఒక అబ్బాయి తెలుసు బాబు ఇట్లా చేస్తున్నానంటే మేడం నేను కూడా చేస్తాను, అతని ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇంకొక అబ్బాయి సిరింజులు కావాలి, కాటన్ కావాలి, తీయడానికి మెషినరీ కావాలి, ట్యూబ్స్ కావాలి. ఇంకొక కంపెనీ వాళ్ళు వచ్చి మేడం మేము కూడా చేస్తాము, ఒకసారి ప్లేస్ మేము ఇస్తామమ్మా. వాళ్ళందరికీ ఉంది కాబట్టి అంతమంది ఏకమయ్యారు కాబట్టి చేయగలుగుతున్నామండి. కొన్ని క్యాంప్స్ మేమే స్వతహాగా డబ్బులు వేసుకుంటాము, ఇంటర్నెట్ కలెక్ట్ చేసుకుంటాం, కొంతమందితో మాట్లాడతాం, చేస్తాం. ఇంకా మన సమాజంలో ఉంది నేను కూడా సొసైటీకి ఏమైనా చేయాలి అనే తపన. ఆ తపనతో ఎవరెవరైతే ఏకం చేస్తామో వాళ్ళందరినీ ఏకం చేసి ఒక తాటి మీద తీసుకుని వచ్చి చేస్తున్నాం. గ్రేట్ అండి. చాలా మంది ఉన్నారమ్మా మాతో పాటు. మా ఒక్కరికి క్రెడిట్ కాదు, చాలా మంది ఉన్నారు. పేరెంట్సే ఉన్నారు, ఇద్దరిద్దరు పిల్లలు ఉన్న పేరెంట్స్ కూడా ఉన్నారనమాట. మాకు మీరు చేస్తున్నారా? ఎస్ మేము కూడా వస్తాం, మేము చేస్తాం అన్న తపంతో చాలా మంది ఉంటున్నారు, చాలా మంది చేస్తున్నారు. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు మేము ఇంత క్యాంప్ చేస్తున్నామంటే వాళ్ళు ఓకే యూ గివ్ మీ ద శాంపిల్స్ వీ విల్ డూ అని వాళ్ళు ముందుకు వస్తేనే చేయగలిగాం. లేదంటే మా ఒక్క వల్ల ఏది కాదు. దగ్గర చాలా పెద్ద ప్రాజెక్ట్ అనమాట. అంతకుముందు కూడా మేము సెంట్రల్ గవర్నమెంట్తో కొన్ని చేసాం. డాక్టర్ ఫారూక్ గారు అని ఆయన ముందుకు వస్తేనే ఒక 200 శాంపిల్స్ చేయగలిగాం. డేటా ఇంపార్టెంట్ మనకి, ఎవరు ఎక్కడ ఏంటి అని కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు కూడా సాయం చేస్తారు. ఎన్నో చేతులు కలితేనే కానీ ఇది అవ్వదు. అలాగే చేస్తున్నాము. చిన్నవి మేము మా చేతిలో చేసేస్తాం. ఎవరికైనా స్కూల్ ఫీజు కట్టాలి, గ్రాసరీస్ ఇవ్వాలి, ఇట్లా పూర్ ఫ్యామిలీస్ ఉంటాయి, నెలకి సరిపడా సరుకులు కావాలి, డబ్బులు ఇవ్వము, ఎవరికి కూడా డబ్బులు ఇవ్వము. షాప్ కీపర్తో మాట్లాడి సరుకులు పంపిస్తాం. ఆ పని. వీల్ చైర్ కావాలి ఎవరికన్నా, మేము కొంచెం వేసుకుంటాం, వాళ్ళు కొంచెం, అట్లా కొంచెం బైప్యాప్ మెషిన్స్ అవసరం అవుతాయి. అంటే గాలి తీసుకొని వదిలే మెషిన్స్ 14 ఏళ్ళు దాటంగానే అవసరం అవుతాయి. అవి ఎవరు మనకి మంచి క్వాలిటీ ఇస్తారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అది ఇవ్వడము. ఇంటర్నల్గా కలెక్ట్ చేసుకుంటాం. 10, 20, 2 అట్లా. ఎక్కువ కావాల్సి వస్తే ఇంకెవరినైనా అడగడం జరుగుతుంది అనమాట. అలా ఒకరికొకరు సహకారంతో ముందుకు వెళ్తుంది. దేవుడి దయ వల్ల నెక్స్ట్ ఇయర్ CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఫండ్స్ వస్తే ఇంకొంచెం పెద్ద ఎత్తున ఇంకో 10 మందిని ఆడుకోవాలి అన్న తపన అనమాట. అది మేము. మస్కులర్ డిస్ట్రోఫీతో బాధపడుతున్న పిల్లలు ఏమీ చేయలేరు, కుర్చీకి అతుక్కుపోతారని ఎవరండి అన్నది. వాళ్ళు సృష్టిస్తున్న అద్భుతాలు ఎన్నున్నాయో తెలుసా? చూడండి, నా చేతుల్లో ఉన్నాయి ఇవన్నీ. ఈరోజు జస్ట్ 2 వేళ్లే పని చేసే పిల్లలు వేసిన పెయింటింగ్స్ ఇవి. నేను వేయగలనా? మీరు వేయగలరా? చెప్పండి. లక్ష్మి గారు చెప్పండి, ఎవరు వేశారు ఇవన్నీ? ఇది ఢిల్లీ బాబు అని చెప్పి మనకి చిత్తూరు అక్కడ ఉన్నారండి ఒక బాబు, ఆ అబ్బాయి వేసినవి. ఇంకొకటి గురు అని మనకి బెంగళూరులో ఉన్నారు. అబ్బాయి 14 years, తన వీల్ చైర్ లో ఉన్నారు. ఢిల్లీ బాబు కొంచెం నడుస్తున్నాడు. గురు అనే అబ్బాయి వీల్ చైర్ లోకి వచ్చారనమాట. ఇద్దరే కాకుండా ఎన్నో ఉన్నాయి. ఇదండి మీరు చూపిస్తున్నది ఢిల్లీ బాబు అని చిత్తూరులో ఉన్న అబ్బాయి వేసింది. కింద కోకోనట్ ట్రీ ఉన్నది కదా, కింద వెనకాల ఫోటో కోకోనట్ ట్రీ వేసింది గురు అన్నమాట. చాలా అద్భుతాలు సృష్టిస్తారండి పిల్లలు, వాళ్ళ ఆలోచన. ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడు, సుజిత్ అని, రీసెంట్ గా పోయాడు. అతను కొన్ని ఆధ్యాత్మికం వేశాడు, ఎంత బాగా వేశాడు అసలు. అన్ఫార్చునేట్ అతను వెళ్ళి చనిపోయారు. బట్ ఆ కళ ఏదైతే ఉందో దేవుడిచ్చిన కళ. ఇట్లాంటి పిల్లలు చాలా మంది. అది ఢిల్లీ బాబు అని వేశారు. ఈ గురువు అని ఈ 2 పట్టుకురాగలిగాను. ఇంకొకటి ఉంది సేవ్ వాటర్ అని, మనకి సుజిత్ అనే అబ్బాయి, వాళ్ళ తమ్ముడు కూడా ప్రాబ్లంతో ఉన్నాడు. అబ్బాయి అద్భుతాలు సృష్టించారు, అద్భుతాలే అనమాట. ఇంకా మా దాంట్లో చెస్ ఆడే పిల్లలు ఉన్నారు. ఓషో గేమ్ అని వీల్ చైర్ లో ఆడే గేమ్ ఉంది, ఆ గేమ్ ఆడే పిల్లలు ఉన్నారనమాట. నేను ఏదైనా చెప్తున్నా పాడతారు. ఒక అబ్బాయి మనకి రామ్ ప్రసాద్ అని బాంబేలో ఉన్నాడు, వీల్ చైర్ లో 18 ఏళ్ళ అబ్బాయి, ఎక్సలెంట్ గా క్లాసికల్ మ్యూజిక్ పాడతాడు. తెలుగు అబ్బాయి కదా, నార్త్ ఇండియన్. గురు అనే అబ్బాయి కర్ణాటక అబ్బాయి. ఈ ఢిల్లీ బాబు, సుజిత్ వీళ్ళందరూ హైదరాబాద్ వాళ్ళు. ప్రణీత్ అనే అబ్బాయి మనకి హైదరాబాద్ లో ఇక్కడ ఉన్నాడు, చెస్ ఆడతాడు. వాడు ఆఫ్లైన్ ఆడతాడు, ఆన్లైన్ ఆడతాడు. వాళ్ళు ఆ తల్లిదండ్రులకి చెప్పాలండి, ఓపిక్గా తీసుకెళ్తారు, ఓపిక్గా తీసుకెళ్లి చేయించాలి మా అబ్బాయిని, ఏదైనా చూపించాలని చెప్పి. ఇంకా బోషో గేమ్స్ ఆడే పిల్లలు, అంటే వీల్ చైర్ లో ఆ గేమ్ ఆడే పిల్లలు ఉన్నారు. చదువుకునే పిల్లలు ఎంతో మంది ఉన్నారు. IITs లో ఉన్నారు, IIM లో ఉన్నారు.
నేను ఏదైతే విధంగా ముందు చెప్పానో కొంతమంది 25 ఏళ్ళు పైన బతుకున్న పిల్లలు ఎక్సెప్షనల్లీ వెల్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ ఫొటోస్ అవి కూడా వాళ్ళ ఇన్స్పిరేషన్ మాకు. వాళ్ళకి చెప్తామన్నమాట పేరెంట్స్ కూడా, మీరు బదన పడద్దు, పోతారు అని అనుకోకూడదు. వాళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళకి మీరు యాక్టివిటీ ఇవ్వండి, వాళ్ళే ఎక్సెల్ అవుతారు అని చెప్పి. అసలు ఈ కళాఖండ్ ఇవన్నీ చూస్తుంటే ఒక ఎగ్జిబిషన్ పెట్టాలని మాకు కూడా. అవునండి, త్వరలోనే అలాంటి ఎగ్జిబిషన్ కూడా మేము అటెండ్ అవ్వాలి, దాని గురించి మేము చెప్పాలండి ఖచ్చితంగా. ఇదే విధంగా నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను. మేము వేరే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ తో కూడా కనెక్ట్ అయ్యి అక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర మనం ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయొచ్చు అని కూడా మేము తెలుసుకుంటున్నాం అనమాట. అది కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాము. నాకు ఇవన్నీ వింటుంటే ఆదిత్య కారణ జన్ముడు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే నిజంగా మీ జీవితం మీది అన్నట్టుగా ఉండేది కదా. ఈరోజు మీ బాబు అలా అవ్వడం వల్లే ఎంతో మందికి సమాజానికి ఒకటి ఏదో చెయ్యాలి అని చెప్పి మీరు బయలుదేరారు. గ్రేట్ అండి. అందుకే మీలాంటి తల్లిదండ్రులకి తను పుట్టాడేమో. నా హలో చెప్పండి ఆదిత్యకి. హలో టు ఆదిత్య అండ్ బ్లెస్సింగ్స్ టు హిమ్. మాతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు మ్యామ్. వాళ్ళందరికి కూడా మీ విషెస్ కన్వే చేస్తాను. మేడం వాళ్ళు చాలా సీనియర్ మేడమ్స్ ఉన్నారు. వాళ్ళ సంకల్పంతోనే నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుందే నేను చేయగలుగుతున్నాను. వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. ఓహో వాళ్ళు అలా చేశారు, ఇట్లా ఉండి కూడా మనం ఎందుకు చేయకూడదు. జస్ట్ గివ్ బ్యాక్ టు సొసైటీ. ఎస్, మా పిల్లలకి ఇలాగా ఇది అయిపోయిందని తెలియగానే సరిగ్గా తెలుసుకోలేక కూడా ఎంతో మంది తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉంటారు, కుమిలిపోతూ ఉంటారు. సపోర్ట్ చేసేవాళ్ళు లేక మానసికంగా కూడా వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా అండగా నిలబడతారని అనుకుంటున్నాం. మా ఈ ఇంటర్వ్యూ కూడా ఇంకో 10 మందికి చేరాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రామలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి ఐ డ్రీమ్ కి మీకు. ఈ సందర్భంగా ఇది సంకల్పం మా డిగ్రీ ఫ్రెండ్స్ది, మా డిగ్రీ కాలేజ్ ఫ్రెండ్స్ది. ఒక్కొక్క పేర్లు చాలా మంది ఉన్నారు. చాలా మంది డిగ్రీ కాలేజ్ రిషి గ్రూప్ అని, రిషి కాలేజ్లో చదివాను. ఆ గ్రూప్ ఒకటి ఉంది, వాట్సాప్ గ్రూప్. దాంట్లో పెట్టాను అనమాట, ఇలా ఒకటి ఉంది, ఇట్లా చేస్తున్నామని. వాళ్ళ సంకల్పమే ఇంతవరకు వచ్చింది. వాళ్ళే నన్ను కాదు వెళ్ళి మాట్లాడితే 10 మందికి తెలుస్తుంది అన్నారు. వాళ్ళ ద్వారా మీరు పరిచయం అవ్వడము, మీ ద్వారా ఇది జరగడము, ఈ అవేర్నెస్ అన్నది ఇంకో 10 మందికి తెలియాలి, అందరికీ రీచ్ అవ్వాలనేది మా తపన అనమాట. నెక్స్ట్ 5 generations ఈ మస్కులర్ డిస్ట్రోఫీతో ఇంకొకళ్ళు పుట్టకుండా ఉంటే సమాజానికి ఎంతో కొంచెం మేలు చేసిన వాళ్ళం అవుతాము. అంటే పుట్టింది మనం ఏం చేయలేము, కాకపోతే తెలుసుకోవాలి, జాగ్రత్త పడాలి, అదొకటే అనమాట. థ్యాంక్ యూ. ఈ మాధ్యమం ద్వారా మేము రీచ్ అవుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.